నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా ఆయనతోని ప్రాబ్లం. చెప్పండి, ఏమైందో? అంటే నాకు పిల్లలు పుట్టట్లేదని కొంచెం మీకు పిల్లలు లేరు ఈ 2 ఇయర్స్ పిల్లలు లేరు. 2 ఇయర్స్ కదమ్మా, మీరు ఎంజాయ్ చేయడానికే 3-4 ఇయర్స్ పడుతుంది. అది వాళ్ళు అనుకోవట్లేదు కదా మేడం. కదా ఇద్దరు వాడుతున్నారా మందులు? సార్. ఇది పిల్లలు కలగటానికి టెస్టులు చేయించుకున్నారా? చేయండి. ఎవరిది లోపం అన్నారు పిల్లలు కలగపోవటానికి? ఇద్దరిది అన్నారా? ఇద్దరికి చెప్పింది సార్. ఏమన్నా అయ్యిందా? అంటే మా అమ్మ వచ్చి ఇట్లా వద్దు అన్నట్టుగా చెప్పింది. ఏమొద్దు, అబ్బాయి వద్దా? అబ్బాయి వద్దు అన్నట్టుగా. ఎందుకు వద్దంది మీ అమ్మ? పిల్లలు కావట్లేదనే ఒకటే కారణం. అదే సార్. ఎవరన్నా అట్లా అంటారా? తల్లి మీ అమ్మ వచ్చారా? మా అమ్మ వచ్చారు. అట్లా కూడా ఒకటి అంటారా? ఆయనతోనే ఉంటా, పిల్లలు లేకున్నా గానీ చూస్తా అని నేను కంటిన్యూ అయ్యో. కానీ వాళ్ళ ఫాదర్ వచ్చిండు ఒకరోజు వచ్చి మా ఆయనకు చెప్పిండు ఇట్లా అని. అప్పుడు ఈ ట్రీట్మెంట్లు పిల్లలు పుట్టపోతే పెద్దల ముందుకు వచ్చి వద్దంటాం. అసలు ఈ పెద్దలకు కూడా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత గొడవలు అయిపోయినాయి మా ఇద్దరికి. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మా ఆయనకు నాకు ఇప్పటికీ గొడవలు, ఇక డైలీ గొడవలు. అది ఎట్లా ఆయన వేరే మా ఆఫీస్లోనే వేరే అమ్మాయితోని మాట్లాడము. సో పిల్లలు పుట్టపోవటం అనేది ఒక గొడవ, ఆ అమ్మాయితో అక్రమ సంబంధం అనేది ఇంకోటి. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా? ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? మా ఇద్దరికి గొడవలు అయ్యి ఇక వద్దు అని డైవర్స్కి అప్లై చేసినా మేడం. డైవర్స్ వచ్చేసినాయా? వచ్చేసినాయి మేడం. డైవర్స్ కూడా అయిపోయిందా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? తర్వాత మాకు డైవర్స్ అయిపోయినా నెక్స్ట్ డే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మేడం. నెక్స్ట్ డే ఇప్పుడు డైవర్స్ అయిపోయింది, అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడికి దేనికి వచ్చారు మీరు? నాకు డైవర్స్ అయిపోయినాక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది మేడం. ఇప్పుడు మీరు ప్రెగ్నెంటా? మీ ఆయనతో మీరు కలవలేదు, అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదన్నారు కదా. అయ్యో, ఇది ఎప్పుడు జరిగింది? అప్పుడు వరకు ఫలించిన ట్రీట్మెంట్ విడాకులు తీసుకున్నాక ఫలించింది. ఆ విషయం మీదే కదా విడిపోయారు. మేము విడాకులు అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అని చెప్పింది. నా వల్ల వచ్చిందో వేరే వల్ల వచ్చిందో తెలియడం లేదండి. మీ ఆవిడ గురించి మీకు తెలియదా అండి? తెలియదండి. ఇద్దరు మ్యూచువల్ డైవర్సే తీసుకున్నారు. ఇప్పుడు అయిన తర్వాతనే నేను పెళ్లి చేసుకున్నాను. వాళ్ళిద్దరూ లీగల్ గా మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు కాబట్టి ఆ తర్వాత పుట్టే పిల్లలకి తండ్రి ఎవరు? బాగా ఆలోచించి మా నాన్న కూడా వద్దన్నాడు. మధ్యలో మీ నాన్న పాత్ర ఏందబ్బా? వచ్చాడా మీ నాన్న ఇక్కడికి? వచ్చాడా? ఆ హీరోని అయితే మాత్రం మనం దర్శించుకోవాలి ఒకసారి. సంస్కారం లేకుండా నీకు మోతనం లేదు, ఏలెత్తి మాట్లాడితే ఎలా ఉంటుంది మేడం? వాడు మొగోడు కాదా? ఒక మగాన్ని అనకుండా మాటలు నువ్వు అనేసావు. ఏమయ్యా మీరేంటయ్యా? ఇప్పుడు మా అమ్మాయి జీవితం ఇప్పుడు అమ్మాయి పిల్లలు పుట్టట్లేదని అంత అర్జెంట్ గా మీ అబ్బాయి ముందు ఆవిడ వచ్చింది మేడం కొట్టడానికి. అమ్మ మీరు ఆగుతారా లేచి వెళ్ళిపోమంటారు మమ్మల్ని? చంపుతానందంట. చంపుతా అంటది. రా చంపుతా ఇప్పుడు. రా రా నువ్వు ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.